హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సృజన ఫుడ్స్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే షామాకు పకోడీ. షామాకుతోని కూడా ఒక మంచి రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో శనగపిండి, బియ్యం పిండి యాడ్ చేసి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మేము మీకు చూపిస్తాము. మా ఇంటి బాల్కనీలో మేము షామాకు చెట్టు అనేది పెంచుకున్నాము. అక్కడే 4 ఆకులని కట్ చేసాము. ఈ 4 ఆకులతోటే మేము షామాకు పకోడీ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. ముందుగా ఆకులని శుభ్రంగా కడుక్కొని వాటి వెనకాలుండే కాడలని చాక్తోటి స్లోగా కట్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడ్ కట్ చేసి పెట్టండి. మిగతా ఆకులన్నిటిని కూడా ఇలా కాడలన్నిటిని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు శనగపిండిని, 1/2 కప్పు బియ్యం పిండిని తీసుకోండి. ఇందులో కొద్దిగంత వాము వేసుకోండి. రుచికి సరిపడ ఉప్పుని, రుచికి సరిపడ కారం వేసుకోండి. కొద్దిగంత మసాలాను వేసుకోండి. పొట్టు తీసి పెట్టుకున్న వెల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొద్దిగంత సాల్ట్ని వేసుకొని కచ్చపచ్చగా దంచుకొని ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేయండి. కొంచెమంత వాటర్ని తీసుకొని మొత్తం అంతా కలపండి. మధ్య మధ్యలో వాటర్ని తీసుకుంటూ ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండండి. ఇలా కన్సిస్టెన్సీ వస్తేనే షామాకు పకోడీలు అనేది చక్కగా కుక్ అవుతాయి. ఇప్పుడు ఒక ప్లేట్పై షామాకును పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం షామాకుకి అప్లై చేయండి. ఇలా షామాకు చుట్టూ అప్లై చేస్తూనే ఉండాలి. మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత దానిపైన కొద్దిగానే నువ్వులని చల్లుకోండి. మీరు నువ్వులు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. నువ్వులు వేసిన తర్వాత ఇంకొక షామాకుని ఇటు పక్కకు పెట్టండి. కొంచెమంతా ప్రెస్ చేయండి. దీనిపై కూడా మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం అంతా అప్లై చేయాలి. ఇది ఆకు మొత్తం అంతటిని అప్లై చేయాలి. తర్వాత మళ్ళీ కొద్దిగానే నువ్వులని వేసుకోండి. ఇలానే అన్ని ఆకులను కూడా అప్లై చేసుకోవాలి. అన్ని ఆకులకి అప్లై చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా షామాకుని అటుపక్కల ఇటుపక్కల ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ మిశ్రమాన్ని అప్లై చేయండి. ఇలా మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత మొత్తం రోల్గా చుట్టండి. దీన్ని చాలా స్లోగా చుట్టండి. మొత్తం అంతా ఇలా రోల్గా చుట్టిన తర్వాత మన ఇంట్లో ఉండే రీల్ దారమైనా ఏ దారంతోనైనా ఇలా కట్టి పెట్టండి. చుట్టి పెట్టుకున్న షామాకు రోల్ని ఉడకబెట్టుకోవడానికి ఇడ్లీ పాత్రల్లో కొద్దిగాని వాటర్ని యాడ్ చేసి ఒక ప్లేట్పై పెట్టుకొని ఉడకబెట్టుకోండి. దీన్ని 20 మినిట్స్ పాటు ఉడకబెట్టుకోవాలి. ఉడికించుకున్న షామాకు రోల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టండి. కట్ చేసుకున్న పీసెస్ని 5 మినిట్స్ పాటు చల్లారనివ్వండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని హీట్ ఎక్కనివ్వండి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న షామాకు పకోడీలు ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై కానివ్వండి.
ఇవి ఫ్రై అవుతుంటేనే మధ్య మధ్యలో 2-3 సార్లు తిప్పి వేసుకోవాలి. అటుపక్కల ఇటుపక్కల ఫ్రై కానివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవి ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే ఇవి క్రిస్పీగా ఉంటాయి. అంతే అండి, షామాక్ పకోడీ రెడీ అయినట్టే. వీటిని వెంటనే తిన్నామంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి. మనం లేట్ చేసామంటే అవి మెత్తబడిపోతాయి. ఈ షామాక్ పకోడీ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంట్లో ఉండే శనగపిండి, బియ్యం పిండి ఇంగ్రీడియంట్స్ తోటే చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేసినట్లయితే ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.